నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 55. మా మనవరాలు చాలా అమాయకురాలు, భయస్తురాలు కూడా. ఎలా ఆమెను చూసుకుంటావు అడిగింది సుధా. చాలా బాగా చూసుకుంటానండి. ఒక్కసారి కూడా కోపగించుకోను. తనకి ఏం కావాలన్నా వెంటనే తెచ్చి ఇస్తాను. తనకి తోడుగా ఉంటాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను చెప్పాడు నవ్వుతూ ధ్రువ్. వంటగదిలో ఉండి సంభాషణని శ్రద్ధగా వింటున్న నభ ధ్రువ్ సమాధానానికి సంతోషంగా నవ్వుకుంది. సుధా తృప్తిగా తలాడించింది. మరి కట్న కానుకలు అసలు విషయం అడిగింది. ధ్రువ్ మొహం ఎర్రబడింది. మా ఇంట్లో అలాంటివి అలవాటు లేవండి. నా పెద్ద చెల్లికి ఈ మధ్యనే పెళ్లి చేశాం. తను ప్రేమించిన వాడిని చేసుకుంది. కట్నం ఇవ్వనని నాన్న ఖచ్చితంగా చెప్పేశారు. అలానే నా పెళ్లికి కట్నం తీసుకోరు ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు. మరి పెద్దవాళ్ళు వస్తారా? పెళ్లి మాటలు మేము వెళ్ళి మాట్లాడాలా? అప్పటికి బాగా తేరుకున్న నభ పిన్ని అడిగింది. ముందు నభని మా ఊరు తీసుకుపోతానండి అంటూ తమ ప్రోగ్రాం గురించి చెప్పాడు ధ్రువ్. ఆడపిల్లని అలా ఒంటరిగా ఎలా పంపుతాం? అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నించింది పిన్ని. ఎందుకు పంపవు? ఇప్పుడు ఆ అబ్బాయి ఒంటరిగా వచ్చి నిన్ను కలిసి నీ సందేహాలు తీర్చలేదు దబాయించింది సుధా. అవును సుమా అన్నట్టుగా చూసింది పిన్ని. మరి అన్నట్టుగా కళ్ళెగరేసింది బామ్మ. నన్ను ఇంటర్వ్యూ చేశారు. మీ అమ్మాయికి నేను నచ్చానో లేదో ఆమెతో మాట్లాడి తెలుసుకోవచ్చా? అల్లరి దాచుకుంటూ అమాయకత్వం నటిస్తూ అడిగాడు ధ్రువ్. పిన్నికి అతని మాటలు సబబుగానే అనిపించాయి. నభ, బాబుకి ఇల్లు చూపించమ్మా అక్క కూతురికి ఆర్డర్ వేసింది వనజ. ఆమెకి ధ్రువ్ చాలా నచ్చేశాడు. మనిషి అందగాడే కాదు, నెమ్మదస్తుడు కూడా. అతని కళ్ళలో నభ పట్ల ప్రేమ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. నభకి ధ్రువ్తో పెళ్లి జరిగితే ఆమె జీవితం ఒడ్డున పడినట్టే. ఆమె మనసు నభ ధ్రువుల పట్ల వాత్సల్యంతో నిండిపోయింది. ధ్రువ్ లేచి నిలబడ్డాడు. నభ సిగ్గుపడుతూ వంటగదిలో నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ధ్రువ్ ఆ ఇల్లు మొత్తం చూశాడని, అందులో అమ్మమ్మ గదిని అతనే సర్దాడని పిన్నికి తెలీదు. ఎవరూ చెప్పలేదు. నభ ముందు మేడమెట్లు ఎక్కుతుంటే ధ్రువ్ ఆమెని అనుసరించాడు. అతను కొద్దిగా కుంటుతూ నడుస్తూ ఉన్నా పట్టించుకోలేదు పిన్ని. ప్రేమగా చూసింది వారిద్దరి వైపు. ఇక మనవడా, నీ సంగతేంటి? నీహార్ వైపు తిరిగింది సుధా. నా సంగతేముంది బామ్మ? ఏమీ తెలియనట్టుగా అడిగాడు. మీ రాగండి అత్తయ్యగారు, నేను మాట్లాడతాను అంటూ పిన్ని కొంగు నడుము చుట్టూ తిప్పి కుచ్చిళ్లలో దోపింది. అమ్మా నాన్న లేని పిల్ల అనుకున్నావేమో, మేమున్నాం. మా మేనకోడలనుకో. భర్త వైపు తిరిగింది. మాట్లాడండి దబాయించింది. నువ్వు మాట్లాడుతున్నావు కదే, ఇక నేనెందుకు మధ్యలో? కానివ్వు అన్నాడాయన నీహార్ వైపు చూసి మొహమాటంగా నవ్వుతూ. నీహార్కి నవ్వొచ్చింది. ఆపుకున్నాడు. ఇప్పుడు కొంపతీసి నన్ను కన్యాశుల్కంగానే అడుగుతారా ఏంటి? భయం నటిస్తూ అడిగాడు. నువ్విచ్చినా తప్పులేదబ్బాయ్, మా ఆలేహ్య బంగారం అంది ముచ్చటగా వంటింటి గుమ్మం దగ్గర నిలబడిన ఆలేహ్యని చూస్తూ. భలేవరే, 50 కేజీల బంగారం ఎలా దాచుకోవాలా అన్న టెన్షన్ నాకెలానూ ఉండనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త రకం టెన్షన్ పెట్టకండి పిన్నిగారు అన్నాడు నవ్వుతూ నీహార్. 50 కేజీలే అంది పిన్ని గుండెల మీద చేతిని వేసుకుంటూ. అంత బరువు ఉంటుందిగా మీ అమ్మాయి? ఆరా తీశాడు నీహార్. సుధా నవ్వుతూ వింటోంది ఆ సంభాషణ. అతని మాటలు వినగానే సిగ్గుగా పక్కకి తప్పుకుంది ఆలేహ్య. అమ్మో అత్తయ్యగారు, మీ మనవడు చాలా తెలివైనవాడు. మాటలతో నెగ్గడం కష్టం. ఎలా తట్టుకుంటుందో ఏమో మా మేనకోడలు అంది వనజ నవ్వుతూ. సిగ్గుతూ ఎర్రబడ్డ ఆలేహ్యని అలానే భుజం మీద వేసుకుని గదిలోకి పారిపోవాలని బలంగా అనిపించింది నీహార్కి. అతని మనసులో ఒక చిలిపి ఆలోచన కలిగింది. ఇంటి బయట తోట భలే ఉంది. ఎర్రగా ఉన్న పువ్వులు మందారాలా అడిగాడు కళ్ళ నిండా అడ్మిరేషన్ నింపుకుని. అయ్యయ్యో, అవి గులాబీలు నీహార్ ముద్దుగా విసుక్కుంది పిన్ని. సుధకి మనవడి బుర్ర దేనికో ప్లాన్ చేసిందని అర్థమైపోయింది. కానీ పిన్ని మంచి జోరు మీదుంది. ఆ ఫ్లోని ఆపితే తామందరికీ ఇంట్లోనే చుక్కలు చూపించేస్తుందని తెలుసు. అందుకే అవకాశం కోసం చూస్తోంది మనవడి చిలిపితనానికి బ్రేక్ వేయడానికి. మరి వాటి ఎదురుగా ఉన్నది చిక్కుడు చెట్టా అండి? మరింత అమాయకంగా అడిగాడు. అయ్యోరామా, అది మామిడి చెట్టు. చిక్కుడు చెట్టు ఉండదు, పాదుకి కాస్తాయి
చెప్పి ఆలహ్య వైపు తిరిగింది వనజ. తోట చూపించి వివరంగా చెప్పమ్మా అబ్బాయికి. ఎప్పుడూ ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చుంటే చెట్టు పుట్టాయి అని తెలుస్తాయి బుగ్గలు నొక్కుంటూ అడిగింది. అప్పటికి అర్థమైంది ఆలహ్యకి నీహార్ ప్లాన్. మీరు చూపించండి అత్తయ్య నవ్వు దాచుకుంటూ బ్రతిమాలింది. చూడండి పిన్ని, ఇప్పుడే మీ ఎదురుగానే మాట వినని పెంకిపిల్ల రేపు పెళ్ళయ్యాక నన్ను అసలు పట్టించుకుంటుందా? కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. వీధిలో తోట చూపించడానికి ఎందుకే పిల్ల అంతబెట్టు? దబాయించి పంపింది ఆలహ్యని బయటికి వనజ. ముందు ఆలహ్య, వెనుక నీహార్ బయటికి నడిచారు. ఆమె తడబడుతున్న అడుగులతో ఎలానో తోటలోకి వచ్చి పడింది. వెనక నుంచి నీహార్ నవ్వు వినిపించింది. మామిడి చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టింది నభా. వెళ్ళి అక్కడ కూర్చుంది ఆలహ్య. పిన్ని తోట చూపించమంటే నువ్విక్కడ సెట్లయితే ఎలా చిట్టిపొట్టి మరదలా? ఆమె వెనక చేరి చిన్నగా ఉయ్యాల ఊపుతూ అడిగాడు. ఇక్కడ ఉయ్యాలలో కూర్చుని తోట చూడడం నాకు చాలా ఇష్టం కళ్ళు విప్పార్చుకుని చుట్టూ చూస్తూ చెప్పింది ఆలహ్య. అప్పటికే చిరుచీకట్లు అలుముకున్నాయి. ఆకాశంలో చందమామ సగం కట్ చేసిన వెనీలా కేక్లా ఉన్నాడు. సగం ముక్క మాత్రమే మిగిలింది. మిగిలిన అతిథులు రుచి చూసేశారు. ఆ పోలికకి నవ్వొచ్చింది ఆలహ్యకి. గట్టిగానే నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? అడిగాడు. అతని మంద్రస్వరం ఆ నిశ్శబ్దంలో ఆమెలో వెచ్చని కోరికలని నిద్రలేపింది. గుండెలో నుంచి సన్నని జలధరింపు మొదలయ్యింది. అప్రయత్నంగానే ఆమె చెయ్యి తన చెంప మీదుగా మెడమీదకి వెళ్లి కంఠాన్ని మృదువుగా రాసింది. ఆమెలో మార్పు అతను గమనించి చిన్నగా నవ్వుకున్నాడు. ఇది అతనికి లభించిన అనుకోని అవకాశం. అసలు తనకి ఇక్కడికి వచ్చే ప్లాన్ లేదు. బామ్మ పట్టుబట్టి ఉండకపోతే ఈ మధురమైన సాయంత్రాన్ని మిస్ అయి ఉండేవాడు. బామ్మకి తను థ్యాంక్యూ చెప్పుకోవాలి. ఆమె చెప్తున్నది వింటూ అనుకున్నాడు. చల్లని గాలికి ఆకులు గలగలలాడుతున్నాయి. ఆమె పైట ఎగిరి అతని మొహాన్ని కప్పింది. అతను చిన్నగా నవ్వుతూ ఆమె పైటని తన చేతిలో ఇరికించుకుని కొద్దిగా వెనక్కి లాగాడు. ఆ చిన్నగా అరుస్తూ వెనక్కి తిరిగింది ఆలేహ్య. తన కొంగు అతని చేతిలో చిక్కుకుంది. అల్లరిగా నవ్వుతున్నాడతను. వదలండి ప్లీజ్. వనజ ఎక్కడ వస్తుందో అని భయంగా చూస్తూ బ్రతిమాలింది. ఓహో తల అడ్డంగా తిప్పి పెదాలు బిగించి అన్నాడు. ఆమె ఉయ్యాల దిగి తన పైట పట్టుకుని అతని వైపు తిరిగింది. వదలండి అంటూ బలంగా లాక్కోబోయింది. అతను మరికొంత ఒత్తిడి పెంచి ఆమెని తన వైపుకు లాక్కున్నాడు. వచ్చి అతని చేతుల్లో వాలింది. స్ట్రీట్ లైట్ వెలుతురు లీలామాత్రంగా పడుతోంది వాళ్ల మీద. వరండాలో లైట్ వెలుగుతోంది కానీ ఇంతవరకు రావడం లేదు. అతను ఆమెని అలా కౌగిలించుకుని మరింత వెనక్కి అడుగులు వేశాడు. వీపు భాగానికి చెట్టు మాను తగలగానే విసురుగా ఆమెను చెట్టువైపుకు తిప్పి తను ఆమెకి అడ్డుగా నిలబడ్డాడు. అలా తిరగడంలో ఆమె పొడవైన పైటలో చిక్కుకున్నాడతను. అది అతన్ని మరింతగా ఆమె దగ్గరికి చేర్చింది. అతని చేతులు ఆమె భుజాల మీద నుంచి నడుము దగ్గరికి జారగానే అక్కడ ఒత్తిడిని పెంచేసరికి ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. నేనెవరు? అడిగాడు ఆమెని సీరియస్గా. ఆమె మెల్లగా కళ్ళు విప్పి అతని కళ్ళలోకి చూసింది. అదేం ప్రశ్న అన్నట్టుగా. ఆమె పొట్టిగా ఉండడంతో అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టు బిగించి సునాయాసంగా ఎత్తి మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చోబెట్టాడు. కెవ్వమని అరవబోయిన ఆమె నోటిని తన చేత్తో గట్టిగా అదిమి పెట్టాడు. ష్ అంటూ. ఆమె కనుపాపలు చేపపిల్లల్లా చంచలంగా అటూ ఇటూ తిరిగాయి 2 నిమిషాల సేపు. అతనికి నవ్వొచ్చింది. పొట్టిదానా, చిన్నప్పుడు కాంప్లెన్ తాగించలేదా బామ్మని చేత? అడిగాడు. కొద్దిగా ముందుకు వంగి అతని భుజాల మీద చేతులు ఆనించి వేగంగా ఊపిరి పీలుస్తూ కూర్చుని ఉన్న ఆలేహ్య గబగబా తల అడ్డంగా తిప్పింది. ఆమెకి వీలుగా ఉండడం కోసం ఆమెకి బాగా దగ్గరగా జరిగాడతను. అలా ఎత్తులో కూర్చుంటే అతని తల ఆమె గుండెల దగ్గరికి వచ్చింది. అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె హృదయం మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. నేనెవరు? కళ్ళు మూసుకుని మళ్ళీ అడిగాడు. ఈసారి సంశయించలేదామె. బావా చెప్పింది. సంతృప్తి నిండిన శబ్దం అతని గొంతు నుంచి బయటకొచ్చింది. చీరలో ఇంత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు. రాత్రి ఎలా నిద్రపోను? ఆమెని మరింత గట్టిగా హత్తుకుంటూ అడిగాడు. సరిగ్గా అప్పుడే ఒక నల్లని నీడ ఆ కాంపౌండ్ వాళ్ళ మీద పడింది. మెల్లగా కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూస్తున్న నీహార్ ఓరకంట కదులుతున్న నీడని చూశాడు. అతని గుండె వేగం హెచ్చింది. ఆలేహిని విసురుగా కిందకి దింపి
తన గుండెలకేసి అదుముకుంటూ చెట్టుచాటు నుంచి గమనించడం మొదలుపెట్టాడు. ఏమైందని అడగబోతున్న ఆలేహ్య పెదవుల మీద తన చూపుడు వేలిని ఉంచాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.